వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ గ్రెనారో కంపెనీకి సంబంధించిన వైర్లెస్ మైక్రోఫోన్ని అయితే నేను ఆర్డర్ చేయడం అయితే జరిగిందండి ఫ్లిప్కార్ట్ నుంచి వెళ్ళి. సో దీన్ని అన్బాక్స్ చేసి ఇప్పుడు అయితే చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, సో రండి మరి ఇప్పుడు ఆలస్యం లేకుండా అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తా. సో ఇది ఎంత పడింది, ఇది మనకి యూజ్ చేయడానికి ఓకేనా, మనకి బడ్జెట్లో ఎంత బడ్జెట్లో వచ్చింది, ఓకే దీని ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది ఆల్రెడీ దీని బాక్స్ పీస్ అయితే రావడం అయితే జరిగిందండి. నేను అది పక్కన పెట్టేసిన, సో ఆల్రెడీ ఓపెన్ చేసేసిన. సో మీకోసం అయితే ఇదిగోండి ఆ బాక్స్, కాటన్ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగానైతే ప్యాకింగ్ అయితే వచ్చింది. సో మనకి ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేనే ఇటు సైడ్ వీడియో తీసుకుంటూ ఒక సైడు ఇటు రికార్డింగ్ అయితే తీస్తున్నా. సో మొత్తానికైతే మన బాక్స్ అయితే ఈ విధంగా లోపలనైతే ఉంది, ఇక్కడ చూడొచ్చు. సో బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనం ఇక్కడ సైడ్కి పెట్టేద్దాం. అండ్ లోపల ఇంకేమేమి నచ్చినాయి అనేది అంటే ఒకటి పట్టిదే రబ్బర్, ఒకటి చిన్న రబ్బర్ లాంటిది, అంటే సేఫ్టీ పర్పస్లో వచ్చేసింది. ఇది పక్కకు పెట్టేద్దాం. అండ్ మనకు వచ్చేసి ఒకటి కేబుల్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే చూడండి, కేబుల్ ఛార్జింగ్ చేయడానికి కేబుల్. ఈ కేబుల్ వచ్చేసి మనకి ఓపెన్ చేసిన ఆల్రెడీ నేను, ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇది 2-in-1 అన్నమాట. సో ఇట్లా సింగిల్ సైడ్, ఒక సైడ్ మనకు చార్జర్ ఏదైతే ఉంటుందో చార్జర్ సైడ్ మనం ఇది పెట్టుకోవచ్చు. అండ్ ఈ సైడ్ వచ్చేసి 2 పాయింట్స్ ఇచ్చాడు మనకి. ఓకే, సి టైప్ కేబుల్, నేను సి టైప్ సంబంధించి నేను ఆర్డర్ చేయడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి మనకి ప్లగ్ఇన్కి పెట్టాల్సి వస్తుంది. ఓకే, మనం ఛార్జింగ్ పెట్టుకునే టైం నేను చూపిస్తాను మీకు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏదైతే బాక్స్ ఉంటుందో నేను ఓపెన్ చేసి చూపెడితే అది కూడా ఈ బాక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో రెండు ఒకేసారి మనకి ఛార్జింగ్ పెట్టుకునే విధంగా ఈ కేబుల్ని అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ కేబుల్కి సంబంధించి మనం చెప్పుకోవడం అయితే జరిగింది. దీన్ని పక్కకు పెట్టేస్తున్నా, అయిపోయింది కేబుల్ పని. అండ్ లోపల వచ్చేసి మనకి ఈ విధంగా ఒక చిన్న గైడ్కి సంబంధించి ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో చూడొచ్చు యూజర్ గైడ్ టైప్లో ఇది ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని బేసిక్స్ సంబంధించి మనకు ఉన్నది. సో మనకు ఒకవేళ యూజ్ చేయడానికి రాకపోతే ఈ ఇన్స్ట్రక్షన్స్ని, ఈ గైడ్లైన్స్ని ఫాలో అప్ అయ్యి మనము ఏదైతే యూజ్ చేయొచ్చు మైక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది 1 year వారంటీకి సంబంధించి మనకి ఇక్కడ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక 1 year వారంటీ చూడొచ్చు మనం ఈ విధంగా. సో ఇదంతా పూర్తిగా మీరు చదువుకోండి, నేను షాంపిల్గా ఇందులో జస్ట్ అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తా. సో ఇప్పుడు ఇది అన్బాక్స్ అయితే చేసి చూద్దాం. అసలైన మెయిన్ బాక్స్ అనమాట. సో ఇది కొద్దిగా పక్కకెట్టేద్దాం. సో ఇది మెయిన్గా మేము ఏంటంటే ఒక ఇద్దరం మాట్లాడాలంటే మొబైల్తోని కెమెరా అంటే వాయిస్ క్యాప్చర్ చేద్దామనంటే దగ్గర ఉన్న వాళ్ళకి క్యాప్చర్ అవుతుంది వాయిస్, అండ్ దూరం ఉన్న వాళ్ళకి క్యాప్చర్ అవ్వట్లేదు. కాబట్టి అందుకోసం అయితే నేను ఈ డ్యూయల్ రిసీవర్కి సంబంధించి నేను ఈ వైర్లెస్ మైక్రోఫోన్ అయితే నేను ఆర్డర్ అయితే చేయడం అయితే జరిగింది. ఇదిగోండి బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. చూడ్డానికి అయితే ఓకే, చాలా బాగుంది. బాక్స్ ఫినిషింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఒక్క ఛార్జింగ్ పాయింట్తో మనకి ఏమేమి ఛార్జ్ అవుతాయి అనేది కూడా చెప్తాను నేను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఓపెన్ చేస్తా. రెగ్యులర్గా ఎట్లా బాక్స్ మనం ఓపెన్ చేస్తాం అట్లనే ఉంటుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఓకే, సో ఇది అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ 2 లైట్స్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జింగ్ పాయింట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇందాక మనము కేబుల్ చూపించాం కదా. ఓకే, సో ఈ కేబుల్ ఏదైతే ఉందో ఈ కేబుల్ డైరెక్ట్ ఒకటి ఛార్జర్కి పెట్టుకుంటాము. ఇందాక చెప్తాను అన్నాను కదా, ఇది ఛార్జర్కి పోతుంది. అండ్ 2 ఎక్స్ట్రా పాయింట్స్ అయితే ఏదైతే 2 ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి, ఈ 2 పాయింట్స్ ఒకటి దీనికి పెట్టుకోవచ్చు డైరెక్ట్, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ దీనికైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, సింపుల్ అన్నమాట. సో ఇది పక్కకు పెట్టేస్తున్నాం మళ్ళీ నేను. అండ్ కమింగ్ టు బాక్స్ పీస్కి వచ్చేసరికి చూడొచ్చు మనం
ఈ 2 రిసీవర్స్. ఓకే, 2 రిసీవర్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇది మనం ప్లగిన్ చేస్తామన్నమాట. ఓకే, సో ఎక్కడైతే మనం ఛార్జింగ్ పాయింట్ పెట్టుకున్నామో సి టైప్ నేను ఆర్డర్ చేశాను. సో మన మొబైల్కి రిసీవర్ ఇది మెయిన్గా అక్కడ పెట్టేస్తే దీని ద్వారా ఈ 2 కూడా మనకి రిసీవ్ అవుతాయి. మన అందరికి తెలుసు, ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఓకే, సో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పెట్టేస్తున్నా కామన్గా. అండ్ వీటి విషయానికి వస్తే, రిసీవర్ ఈ మైక్ విషయానికి వస్తే చాలా బాగుంది ఫినిషింగ్ అయితే కూడా. చూడండి, ఎక్సలెంట్గా ఉంది. సో రౌండ్గా నేను తింపి చూపిస్తున్నా. ఓకే, సో ఇక్కడ మనకి ఏమేమి బ్యాటరీ ఒకటి ఉంది, అండ్ నాయిస్ క్యాన్సలేషన్కి సంబంధించింది ఒకటి ఉంది, హై ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ రిసీవర్ అనుకుంటే మనకు ఒక చిన్న సింబల్స్ అయితే ఇక్కడ ఇంకా ఉన్నాయి. అండ్ ఇక్కడ పవర్ బటన్ ఉంది, అండ్ ఇక్కడ నాయిస్ క్యాన్సలేషన్కి సంబంధించింది కావచ్చు అది. సో ఇంకొక బటన్ అయితే ఇక్కడ 2 ఎల్లో బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఇది క్లిప్పు. సో మనం ఇక్కడ కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడతాం కదా, ఇట్లా మీకు ఎట్లా కన్వీనియంట్ అయితే అట్లా ఈ క్లిప్ అయితే మనం వాడుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇట్లా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి మ్యాగ్నెట్ ఉంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది చూడండి, ఇదిగోండి. ఈ మ్యాగ్నెట్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఈ క్లిప్ లోపలికి వెళ్ళిపోతుంది, ఈ క్లిప్పు, అండ్ ఇది బయటనే ఉంటుంది అనమాట. సో ఎక్కడంటే అక్కడ మన కన్వీనియంట్కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంది. ఇదిగో చూసారా ఎట్లా వచ్చేసిందో. సో అట్లా మ్యాగ్నెట్తో కూడా మనం ఇది మన కలర్ దగ్గర ఎక్కడైతే కలర్ ఉంటుందో, సో ఇక్కడ కాలర్ దగ్గర ఇక్కడైతే పెట్టుకోవచ్చు మనమైతే ఈజీగా ఇట్లా కాలర్ దగ్గరనైతే. రైట్, అండ్ మనకి ఇది ఉంది చూసాడా, ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అన్నమాట ఇది. సో ఈ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ కవర్ ఉంది కదా, బ్లూ కలర్ కవరు, ఈ కవర్ తీసేయాలి. తీసేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ లోపల మనకి ఇదిగోండి, ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ అయితే 2 రావడం అయితే జరిగింది, చూస్తున్నారా ఛార్జింగ్ పాయింట్స్. సో మనం ఇట్లా పెట్టేసుకోవాలా, ఈ కవర్ తీసేయాలండి ఫస్ట్. ఓకే, మనకి కవర్ తీసేసిన తర్వాత ఇట్లా పెట్టుకుంటే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో వెనకాల మనం ఛార్జింగ్ పాయింట్ అయితే రావడం అయితే జరిగింది, మనం గుర్తుపెట్టుకోండి. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మైక్. నేను చెప్పాను కదా ఇందులో సింగిల్గా ఉంటుంది కావచ్చు, నాకైతే ఇద్దరం వాయిస్ రికార్డింగ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ 2 రిసీవర్లు సంబంధించి నేనైతే ఆర్డర్ చేయడం అయితే జరిగింది. మర్చిపోయాను కదా, దీని ప్రైస్ వచ్చేసి నాకు సరే ఒక 47 రూపీస్ తక్కువ, 2000 అయితే పడింది. 2000 అనుకోండి ఇంకా. సో సేమ్ ఇది కూడా సేమ్ టు సేమ్ ఇందాక చెప్పుకున్న స్పెసిఫికేషన్స్. ఇందులో ప్రత్యేకంగానైతే ఇది ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి మైక్ టైప్లో 2 రిసీవర్ పాయింట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో హై ఫ్రీక్వెన్సీ వాయిస్ రిసీవర్ అయితే ఇక్కడ మనకు చూడవచ్చు ఇక్కడ. సో ఓకే, చూద్దాం. ఆల్రెడీ అంటే చిన్న టెస్ట్ అయితే చేసిన నేను, చాలా బాగా వర్కౌట్ అయితే అంటే క్యాప్చర్ అయితే ఈజీగా అయ్యింది నాకు. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి దీనికి కూడా ఏదైతే మనకు ఛార్జింగ్ పోర్ట్ టైప్లో ఇది పెట్టుకుంటామో, దీనికి కూడా ఇందులోనే ఛార్జింగ్ పాయింట్ వస్తే బాగుండు వీటి లెక్క అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దీనికి సపరేట్గా ఛార్జింగ్ చేయాలి, అండ్ దీనికి సపరేట్గా ఛార్జింగ్ పెట్టాలి. సో ఒకటే దీనికి కూడా దీనిలోనే ఛార్జింగ్ పాయింట్ వస్తే బాగుండని నేను అనుకుంటున్నా. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. సో మొత్తానికైతే దీని ఛార్జింగ్ అయితే మనకి ఎక్కువ బ్యాటరీ ఛార్జింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ట్రై చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే ట్రై చేయడానికి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో 2000 రూపాయల లోపు అయితే పెట్టాల్సిన బడ్జెట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఒక మామూలుగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం యూట్యూబ్ అనే వారికైతే ఇది ఓకే. 2000 రూపాయలు అయితే ఈజీగా పెట్టవచ్చు. అంటే ఇది సింగిల్గా సింగిల్ రిసీవర్ ఏదైతే ఉంటుందో ఇది తక్కువ చేసుకుంటే ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి, మనకి 1000 లోపు కూడా ఉన్నాయి, 500 లోపు కూడా ఉన్నాయి. సో అట్లా కూడా మీరు చేసుకోవచ్చు సింగిల్ మైక్తోని. సో మేము వ్లాగ్స్ టైప్లో, చాలా జోక్స్ టైప్స్లో, ఇట్లా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టైప్లో మేము తీద్దామని అనుకునే ఉద్దేశం కొద్దీ నేను ఇదైతే తీసుకున్నా. అండ్ ఇది క్లోజ్ చేస్తున్నా. మెయిన్గా మనకి ఏంటంటే ఇది పక్కకు పెట్టేస్తే ఇక్కడ చూడండి ఆ వైర్లెస్ మైక్రోఫోను ఇక్కడ చూడండి. ఈ బాక్స్కి సంబంధించి యాక్చువల్గా నేను ఫస్టే చూపెట్టాలి, లాస్ట్గా చూపెడుతున్నా. ఇక్కడ చూడండి డ్యూయల్ ఇంటర్ఫేస్ అట దీనికి సంబంధించి, అండ్ వైడ్లీ కంపాటబిలిటీ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ నాయిస్ క్యాన్సలేషన్, నాయిస్ రిడక్షన్ మోడ్ అయితే ఇక్కడ దీనికి ఉంది అని చెప్తున్నారు.
అండ్ హై డెఫినేషన్ సౌండ్ క్వాలిటీ అని అయితే రిసీవింగ్ బాగా చేసుకుంటుందని చెప్తున్నాడు. అండ్ రివర్బ్ మోడ్ అయితే కూడా ఇందులో ఉందంట. అండ్ లార్జ్ కెపాసిటీ బ్యాటరీ కూడా మనకి లాంగ్ టైం బ్యాటరీ వచ్చే అవకాశం ఉందని ఇక్కడనైతే మనకు చూపెడుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ స్పెసిఫికేషన్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2.4 GHz అండి. ఇది ఓకే, నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. తర్వాత ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూడొచ్చు. అండ్ సింప్లీ శాంప్లింగ్ రేట్ అండ్ ట్రాన్స్మిషన్ రేంజ్ అండ్ సిగ్నల్ టు నాయిస్ రేషియో, సెన్సిటివిటీ అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 100 ఉంది, 100 amps ఉంది. అండ్ మైక్రోఫోన్ వచ్చేసి 900 MHz అయితే ఉండడం అయితే జరిగింది ఛార్జింగ్ కేస్ అయితే. సో ఇక్కడ ఓకే, నేనైతే సాటిస్ఫాక్షన్ అయినా. మీకు కావాలనుకుంటే ఈ 2000 రూపాయల బడ్జెట్ లోపు అయితే మీరు కూడా తీసుకోవచ్చు చిన్నగా. ఇప్పుడిప్పుడే యూట్యూబర్స్ వాళ్ళైతే. సో మొత్తానికైతే ఇదండి మన గ్రెనారియో సంబంధించి వైర్లెస్ మైక్ టు రిసీవర్స్ సంబంధించి మనకి అన్బాక్సింగ్ సంబంధించిన వీడియో. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.